ఆల్రెడీ ప్రజెంట్ ఆల్రెడీ రిసెషన్ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానివ్వండి, జాబ్స్ విపరీతంగా లే ఆఫ్స్ జరగడం కానివ్వండి, అన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ పడిపోవడం కానివ్వండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడానంటే ఎకానమీ కానీ, ఇంట్రెస్ట్ రేట్లు కానీ, ఫెడెక్స్లు కానీ మీరు ఓవరాల్గా చూడండి, ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, గ్లోబల్ పర్స్పెక్టివ్లో ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులు పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం ఆల్రెడీ. ఈ వారు పక్కన పెట్టండి, వారు లేకపోయినా కూడా. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఆల్మోస్ట్ మీకు లే ఆఫ్స్ లక్షల్లో జరుగుతున్నాయండి జాబ్స్. ఎప్పుడు ఏంటంటే ప్రపంచం ముందుకెళ్ళాలంటే ఎక్కువ మంది ఎంప్లాయీసే కదండి. ఎంటర్ప్రైజర్స్ ఎంతమంది ఉంటారండి? 1% కూడా ఉండరు. పొలిటీషియన్స్ పక్కన పెడదామండి, మెజార్టీ అంతే కదండి. ఇప్పుడు మీలాంటి వాడు నాలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారండి ప్రపంచం మొత్తం మీద. ఎప్పుడైతేనంటే మీకు ఆ సైకిల్, ఆ మనీ ఫ్లో కానీ, మనీ రొటేషన్స్ కానీ, ఈ ఎంప్లాయ్మెంట్ కానీ ఎఫెక్ట్ పడిందో దాన్ని సీవియర్గా ఉంటుందండి దాని డ్యామేజ్. మీరు అనొచ్చు సార్, ₹1,00,000 జాబ్ పోతే ఏంటి, ఉత్తే ఏంటి, ప్రపంచానికి నష్టం ఏంటంటే ₹1,00,000 ఒకళ్ళు లేడు, లక్షల మంది ఉంటారు. అంతే కదండి. పాన్ కొట్టడు దగ్గర నుంచి ఇంక అన్నింటికి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు మనకు ఈరోజు హైదరాబాద్ బయటకు వెళ్తే, రోడ్ల మీద వెళ్తే అన్ని బైకులు, కార్లు అందరూ మనలాంటి వాళ్ళే, సామాన్యులే కదండి. సో అందువల్ల ఏంటంటేనంటే ఆల్రెడీ చాలా సివియర్గా ఇబ్బందులు పడుతున్నటువంటి ఇలాంటి తరుణంలో అసలు ఈ వార్స్ రావడం అనేది ఏదైతే ఉంటుందో అసలు ఇంకెలా వెళ్తుంది? అసలు మామూలుగానే మేము చెప్తున్నాం 2026 చాలా వరస్ట్గా ఉందిరా బాబు, 2027 కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అసలు టెక్నాలజీ ఎవరిని ముంచేస్తుందో తెలియదురా బాబు అన్న పరిస్థితుల్లో జాబులు పోతున్నాయి, చాలా టెన్షన్ పడుతున్నారండి పాపం పిల్లలందరూ కూడా.